దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము రండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 26వ వచనం. మకేలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్నటి దినాన మకేలోతు అనే అనుభవమును గురించి మనము విన్నాము. ఈ సమయములో వారు మకేలోతులో నుండి బయలుదేరి తాహతు అనే స్థలములకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తాహతు అనే మాటకు అర్థం ఏంటంటే దీనుడు అని అర్థం. తాహతు అనే మాటకు దీనుడు అని అర్థం. దేవుడు విశ్వ సృష్టికర్త అయిన దేవుడు, విశ్వమునంతటిని కూడా కలిగి చేసినటువంటి వాడు, విశ్వమునంతటిని పరిపాలిస్తున్నటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. సమస్తము కూడా సూర్య చంద్ర నక్షత్రాదులు, ఆకాశములు మహాకాశములు, సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవునికి లోబడుతూ ఉంటున్నది. దేవుడు చెప్పినట్లుగానే అవి చేస్తూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా పరిపాలిస్తున్నాడు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు తన పోలికలు తన స్వరూపమందు సృష్టించబడినటువంటి నిర్మించబడినటువంటి మానవ జాతి మనుషులకు దేవుడు ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. దూతలకు అధికారం ఇవ్వలేడు, దూతలకు అధికారము ఇవ్వలేడు. మరి ఎవరికి కూడా శక్తులు ఉన్నవారు కూడా అధికారం ఇవ్వలేడు, ఎవ్వరికి కూడా అధికారం ఇవ్వలేడు. కానీ ఒక్క సృష్టి మీద అధికారం ఎవరికి ఇచ్చారంటే ఒక మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. దానిని ఏలండి, దాన్ని లోపరుచుకోండి అని చెప్పేసి, దాన్ని ఏలుదువు అని చెప్పేసి ఆదాముతో మరి అవ్వమ్మతో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. సృష్టి మీద ఆధిపత్యము చెలాయించిన వారు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో దేవునికి విధేయులైన వారే, దేవుని మాటకు లోబడినటువంటి వారే, దేవుని సన్నిధిలో దీనులైనటువంటి వారే. దీనుడు అనే మాటకు అర్థం ఏమిటంటే తాను దేవునికి సంపూర్ణముగా లోబడిన వాడు, దేవుని సంగతులు తప్ప మరి ఏ సంగతులు కూడా ఎరగనటువంటి వాడు. దేవుడు చెబితేనే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. తన కంటికి ఎంత నచ్చినా, తన మనసుకి ఎంత మెచ్చినా, తన ఆలోచనలకు ఎంత అపురూపముగా తను చేస్తున్న క్రియలు కనబడినా సరే ఆ పనులు ఆ దీనుడు చెయ్యడు, ఆ వ్యక్తి చెయ్యడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారంగానే చేస్తూ ఉంటాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడుస్తూ ఉంటాడు. అందుకుని దేవునికి అటువంటి దీనులు కావాలి, దేవునికి విధేయులైనటువంటి దీనుడు కావాలి. ఆ దీనుడు ఈ లోకములో దీనుడే, కానీ సర్వశక్తుని యొక్క నీడలో ఉన్నటువంటి వాడు, శక్తిని కలిగినటువంటి వాడు, బలమును కలిగినటువంటి వాడు, అధికారము కలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుడు అతని ద్వారా ఈ భూమి మీద తన కార్యములు, తన చిత్తము, తన ఉద్దేశము నెరవేర్చుకుంటూ ఉంటాడు. కనుక దేవుని కార్యాలు మన ద్వారా లోకానికి అందించబడాలంటే మనము దేవుని ఎదుట దీన మనస్సు గలవారమై ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క మరి చిత్తము నెరవేర్చేవారుగా లోకానికి నిన్ను పరిచయం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కాబట్టి దీనుడు అంటే తనకి ఇష్టం వచ్చిన చేయటం కాదు, మంచి చేయటం కాదు, దేవునికి లోబడిపోవాలి. అందుకని ఇశ్రాయేలు ప్రయాణపు యాత్రలో కూడా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 8వ వచనములో ఇలా చెబుతూ ఉంటున్నాడు, నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడును తన కంటికి యుక్తమైనదంతయు చెయ్యకూడదు. మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. మంచిదే, నీ కంటికి నచ్చుతుంది, నువ్వు చేయకూడదు. అలాగా దేవునికి లోబడి ఉంటే దేవుని చిత్తమైతే చేయాలి. అంటే నాకు నచ్చింది నేను చేద్దామంటే కుదరదు, అక్కడ చేయకూడదు. దీనుడి లక్షణం కాడది. దేవుడు చెప్పినట్లుగా చేయటం అంటే అది దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అంటే దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతలోనికి, దేవునికి సంపూర్ణమైనటువంటి ఆధీనములోనికి వచ్చేయాలి. మన ఆలోచనలు వచ్చేయాలి, మన సంకల్పము కూడా, మన ఇష్టము కూడా దేవుని ఇష్టముగా మలుచుకోవాలి. దేవునికి ఇష్టమైనదంతా కూడా మన జీవితానికి అప్లై చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా నడిచినప్పుడు మాత్రమే దేవుడు తన కార్యములు నీ యందు నెరవేరుస్తూ ఉంటాడు. తన చిత్తము నీ ద్వారా లోకానికి తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏ మనుషుని యొక్క బలం మీద కానీ, ఏ మనుషుని యొక్క జ్ఞానం మీద కానీ, ఏ మనుషుని యొక్క శక్తి మీద కానీ, ఏ మనుషుని యొక్క విధి విధానాల మీద కానీ, తనకున్నటువంటి ఐశ్వర్యం మీద కానీ అస్సలు ఆధారపడ్డు. దేవుని మీద ఆధారపడాలి. ప్రతి మనుషుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. నిజంగా మోషే ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, ఐగుప్తు యొక్క సకల విద్యలందు కూడా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, ప్రభునందు ప్రేమను చూపునకు అతి సుందరుడు అయినటువంటి మోషేను దేవుని బిడ్డలారా తన జ్ఞానమును వాడుకోలేడు, తన బలాన్ని వాడుకోలేడు, తనకున్నటువంటి ఏ టాలెంట్ను కూడా వాడుకోలేడు. కానీ మోషేను దేవుని తన స్వాధీనంలో తీసుకొని దేవుని చిత్తమును మోషేకు బయలుపరిచి మోషేను నడిపిస్తూ ఉంటున్నాడు. మోషే దేవుని ఆధీనంలోకి వచ్చేసాడు. అలాగే పౌలు కూడా ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు, సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు, అతి విద్యను అని అందరికీ కూడా పేరు వచ్చి అందరిలో కూడా ప్రశంసించబడ్డాడు. రాజుల ఎదుట కూడా ప్రశంసించబడ్డాడు. ఫేలిక్స్ అంటూ అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది అంటూ ఉంటాడు. కానీ పౌలుకి ఎక్కడ పిచ్చి పట్టిందా? లేదు కదా. దేవుని బిడ్డలారా, పౌలు దేవుని యొక్క ఆలోచనలోనికి వచ్చేసాడు. తనకు కలిగిన జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, తనకు కలిగిన సమస్తం విడిచిపెట్టాడు, తనకు లాభకరమైన విడిచిపెట్టాడు, బంధువులు అందరినీ కూడా విడిచిపెట్టేసేసి, సమస్తం విడిచిపెట్టేసి దేవునికి సరెండర్ అయిపోయాడు. అప్పుడు దేవుడు పౌల్ని వాడుకుంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో వారు ఎంతో దీనులు కావచ్చు. వారు ఎంతో దీనులైనప్పుడు, దేవుని ఎదుట దీనులైనప్పుడు దేవుడు వారిని వాడుకుంటూ ఉంటాడు. బహు నిరుపేదలైనటువంటి వారిని దేవుని ఆశ్రయించిన తర్వాత, దేవుని యొక్క ఆధీనంలోకి వచ్చిన తర్వాత, సమస్తము దేవునికి సమర్పించుకున్న తర్వాత, అంటే వారి జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ఇదిగో ప్రభువా నేను వట్టివాడిని, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ కాను, నా జీవితం నీది, నా ఊపిరి నీది, నా నిత్య శ్వాసములు శ్వాసములు నీవు, శ్వాస నిశ్వాసములు నీవు, కాబట్టి నువ్వు నన్ను వాడుకో ప్రభు అని అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు అటువంటి భక్తులను కూడా చేశాడు, వాడుకున్నాడు. ఎంతోమందిని దేవుడు వాడుకున్నాడు. ప్రభునందు ప్రేమైనట్టు వాడుకుంటాడు కూడా. కాబట్టి దేవుని కార్యాలు మన యందు జరగాలంటే, దేవుని అధికారము మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర మనకు దీన మనసు అనేది కావాలి. దేవుని దగ్గర దీన మనసు అనేది కావాలి. దేవునికి సరెండర్ అయిపోవాలి. రోమపత్రికలో చెబుతూ ఉంటాడు 12వ అధ్యాయములో, మీ యొక్క శరీరములను దేవునికి సజీవ యాగముగా
అప్పజెప్పుకోండి అంటూ ఉంటాడు, సమర్పించుకోండి అంటూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే దేవునికి సంపూర్ణముగా అప్పజెప్పుకుంటూ ఉంటారో దేవుడు వారికి తన ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో దయచేసి చూడండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో ఒక చక్కటి మాట చెబుతూ ఉంటాడు. 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు తన దాసులకు అంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు తన దాసులకంటే, దాసుడంటే యజమాని మాట ప్రకారంగా నడిచేవాడు, యజమాని మాట ప్రకారంగా చేసేవాడు, యజమాని చెప్పిన పని తూచ తప్పకుండా చేసేటటువంటి వాడు. అంతేగాని దాంట్లో తన సొంత ఆలోచన, తన సొంత మరి కార్యాలు ఉండవు. అక్కడ దేవుడు చెప్పిన ప్రకారంగానే, దేవుడు చెప్పమంటే చెప్పాడు సువార్త, వద్దంటే మానేశాడు పౌలు. కాబట్టి దేవుడు కట్టమంటే కట్టాడు మందిరం సొలొమోను. దావీదు కట్టాలనుకో వద్దన్నాడు, దావీదు మానేశాడు. దేవుని బిడ్డలారా, ఎంత మరి ఐశ్వర్యం ఉన్నా సరే దావీదు కట్టగలడు, తన కంటికి తన మనసుకు మెచ్చింది. దేవుడు వద్దన్నాడు, మానేశాడంటే. దేవుని బిడ్డలారా, అది తర్వాత సొలొమోను చేత కట్టించుకున్నాడు దేవుడు. సొలొమోను మందిరం కడతామని మందిరం కట్టాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుడు ఎవరి చేత పని చేయించుకుంటాడో వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటాడు. ఎవరి చేత కార్యములు ప్రారంభిస్తాడో వాళ్ళ చేత ప్రారంభిస్తూ ఉంటారు. దేవుడు ఎవరు నాయకులుగా నియమిస్తాడో ఆ నాయకుల ద్వారా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అది మనం గమనించాలి. అది మనం గమనించినప్పుడు విశ్వాస యాత్రలో మనం సాగి వెళుతూ ఉంటాం. నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే దేవుని దగ్గర దీనులమై ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణపు యాత్రలో ఈ తాహతు అనే మాట మనకి చెబుతున్నటువంటి ఈ స్థలము మనకు చెబుతున్నది విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధానములో దీనులమవ్వాలి. మనము దేవుని సన్నిధానములో దీనులమవ్వాలని లేఖనం చెబుతూ కీర్తన గ్రంథము 86వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 86వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడో చూడండి దయచేసి. 1వ వచనం, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 1. యెహోవా, నేను దీనుడను, నేను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటూ ఉంటున్నాడు. నేను దీనుడను, దరిద్రుడను. దావీదు దేవుని సన్నిధిలో దీనుడండి. ఏ విషయంలో సరే దీనుడే. ప్రతి విషయంలో కూడా దీనత్వంతోనే ఉన్నాడు. తప్పు చేసినప్పుడు దీనుడిగానే ఉన్నాడు. యుద్ధము చేసినప్పుడు కూడా దీనుడిగానే ఉన్నాడు. అటువంటి వారిని దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. దేవుడు తన కార్యము సఫలం చేసుకుంటాడు, వ్యక్తుల ద్వారా చేసుకుంటూ ఉంటాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించిన దేవుని దగ్గర దీనత్వము కలిగి మనం ప్రవర్తించాలని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నేను దీనుడును ప్రభువా. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా, దావీదు ఏ కార్యము చేయడానికి వెళ్ళినా, దావీదు మరి ఎవరిని ఓదార్చడానికి వెళ్ళినా సరే దీనత్వంతోనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా అతిశయించినట్లుగా లేడు. ఇది నేను చేశాను అని ఎక్కడ లేరు. దేవుడు చేశాడు అని దేవుని ముందు పెట్టుకుంటూ దేవుని వెనకాల దాక్కునేవాడు ఎవరు? దావీదు. ఘనత దేవునికి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మహిమ దావీదుకి. మనము అందుకని యెషయా గ్రంథం చెప్పాడు, ఎవడు దీనుడై నా మాట విని వణకుచూ ఉండును అంటూ ఉంటున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడు వాణ్ణి దృష్టిస్తూ ఉంటున్నాను. దీన మనస్సు గలవారి అంటే దేవుడు ఉంటాడండి. హల్లెలూయా. దేవునికి విధేయులైన వారి దగ్గర, దేవుని మాటకు లోబడే వారి దగ్గర, దేవుని చిత్తమును చేసేవారి దగ్గర దేవుడు ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో
మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచు ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన సత్యము కొరకే మేము చేస్తూ ఉంటున్నాం. ఏ పని చేసినా సరే, ఎవరిని స్వస్థపరిచినా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సువార్త ప్రకటించినా, మరి ఎటువంటి దానము చేసినా, ధర్మము చేసినా సత్యము కొరకు చేస్తూ ఉన్నాం. దేవుడు చేయమని చెప్పాడు. మా కంటికి నచ్చినట్టు మేము చెయ్యం, దేవుని చెప్పినట్టు మేము చేస్తాం. మా కంటికి నచ్చింది కాబట్టి ఇది కూడా పర్వాలేదని చెప్పేదంటే చెయ్యం మేము. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము కొరకు మనం బ్రతకాలని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. అందులో ఒక వ్యక్తి కాలేబు ఉన్నాడు. కాలేబు దీనుడే. దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రయాణం యాత్రలో మోషే కాదేశులోంచి మరి మనం పంపుతూ ఉంటాడు. ఆయన స్థలములోంచి పంపిస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి ఆ కనాను దేశమును వేగు చూసిరని చెప్పి పంపించినప్పుడు ఈ జనములందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతమును చూసి, ఆ ప్రాంతములు నివసిస్తున్న జనులు చూసి, వాళ్ళ కట్టడాలు చూసి, వాళ్ళ యొక్క ఎత్తైనటువంటి మరి మనుషులను చూసి మన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు, దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి వాడు తన బలం మీద కానీ లేక ఇశ్రాయేలు సమాజంలో సైన్యం మీద కానీ ఆధారపడకుండా, వాళ్ళ వైపు చూడకుండా దేవుడు మనలను ఐగుప్తు దేశములో నుంచి ఎర్ర సముద్రమును దాటి పాయలు చేసి అక్కడి నుంచి ఇంతవరకు ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చాడో, సీహోనును ఓగును ఎలాగైతే రాజులను జయించుకుంటూ దేవుడు మనల్ని ఇక్కడ నడిపించాడు. కాబట్టి ఆ దేవుని బలం మీద ఆధారపడిన వాడు కాలేబు గనుక ఆ కాలేబు చెబుతూ ఉంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం ఖచ్చితంగా మనము జయిస్తామని చెప్పేసి దేవుని కృప మీద ఆధారపడిన వాడు కాలేబు. దేవుని బిడ్డ, మన జీవితంలో జటిలమైన సమస్యలు ఉంటాయి. మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో కఠినమైన జటిలమైన సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో ఈ దేవుడు ఆడుకోవాలి, లేకపోతే మనం బ్రతకడం అసాధ్యం అనే సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా, అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలని దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కాలేబు అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు గనుక దేవుడు కాలేబు ద్వారా, మరి అలాగే యెహోషువ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాను. చూడండి, 30వ వచనం చదువుతున్నాను. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునని నేను అంటాను. ఏమండి, అధిక శాతం 30 లక్షల మంది ఉన్నటువంటి ఆ జనాభాలో చాలామంది ఆ గోత్రాల్లో 12 గోత్రాలు ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా అందరూ కూడా ఒకటే, మనం వెళ్ళలేం, మన చంపేస్తారు, మనం ఆ దేశం స్వాధీనపరుచుకోలేం అని వాళ్ళందరూ కూడా పిరికి మందు నూరు పోస్తూ ఉంటున్నారు. అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మధ్య కూడా కాలేబు ఒక్కడిలా మాట్లాడుతున్నాడంటే కాలేబుకి ఎంత నిరసనలు కాలేబుకి వచ్చి ఉంటాయి. ఎంతమంది కాలేబును మరి దూషించి ద్వేషించి తిడుతూ ఉంటారు. ఎంతోమంది అంటారు, నువ్వు వెళ్ళు, మేమైతే మేము ఐగుప్తు పోతామని చెప్పేసి అనుకోరా వాళ్ళు. అలాగ అనుకునే ఒక నాయకుడిని కూడా నియమించేసుకుందాం అనుకున్నారట. దేవుని బిడ్డలు అంటే వాళ్ళందరినీ కూడా నిమ్మళపరిచాడు. ఎందుకంటే దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు కాలేబు, దేవుని యొక్క మహత్యముని ఎరిగినటువంటి వాడు కాలేబు, దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాడు కాలేబు. అన్నీలారా అలాగ అనకండి, దేవుడు మనల్ని అక్కడ చేరుస్తాడు. మన బలం కాదు, దేవుని బలం, మన చిత్తము కాదు, దేవుని చిత్తం. పిలిచినవాడు నమ్మదగిన వాడు, తీసుకెళ్తున్నాడు, నమ్మకంగానే తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళందరూ నిమ్మళపరిచాడంట, వాళ్ళని ఓదార్చాడంట, వాళ్ళని బలపరిచాడంట, వాళ్ళని దేవునిపై మళ్ళించాడట.
వాళ్ళందరూ నిమ్మళపరిచాడు. అంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. ఎంత దీనత్వం చూడండి. వ్యతిరేకించిన వారికి దీనత్వంతో, సాత్వికంతో, తను తిట్టిన వారికి, తను ద్వేషించిన వారికి, తను దూషించిన వారికి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాలేబు వాళ్ళ మనసులు నిమ్మళపరిచి, దృఢపరిచి, బలపరిచి వారిని కనాను వైపు తీసుకుని వెళ్ళడానికి దేవుని ఆలోచనలతో ఏకీపించిన వారు ఎవరు? కాలేబు. హల్లెలూయా. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళందరి మనసులను నిమ్మళపరచడానికి, ఓదార్చడానికి, దేవుని వైపు మళ్ళించడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి ఆయన సన్నిధిలో దీనులమై ఉండాలి. దీనుడు ఎప్పుడు మొరపెడుతూ ఉంటూ ఉంటాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడతాడు? దేవునితో. గత కాలంలో చెప్పాను మీకు నేను, విశ్వాసులమైన మనము మనుషులతో తక్కువ మాట్లాడాలి, దేవునితో ఎక్కువ మాట్లాడాలి. కానీ మన విశ్వాస జీవితం అలా ఉండదు. మనుషులతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, దేవునితో తక్కువ మాట్లాడుతూ ఉంటాం. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఏమండి? నువ్వు నడుస్తున్నప్పుడైనా, నువ్వు పండుకున్నప్పుడైనా, నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడైనా, నువ్వు ఆఫీసులో డ్యూటీ చేసుకుంటున్నప్పుడైనా, ఏమండి, నువ్వు వ్యాపారం చేసుకున్నప్పుడైనా, నువ్వు ఏ పనిపాట్లో ఉన్నా సరే, నీ మనసు ఎప్పుడు కూడా దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన నీ మనసులో ఉండాలి. దేవుని గూర్చిన తలంపులు నీ మనసులో ఉండాలి. దీనుడి యొక్క లక్షణం అది. దీనుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో దీనులై దేవుణ్ణి స్మరించుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు పురుగు వంటి వాడవచ్చు, కానీ దేవుడిని గొప్ప వ్యక్తిగా చేస్తూ ఉంటూ ఉంటాడు. దావీదు ఏమన్నాడు? నేను దీనుడును దరిద్రుడు అన్నాడు కదా దావీదు. అదే దావీదు ఏమంటాడు ఇంక మరుగుచాడా? నేను నరుడును కాను, పురుగును అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంత తగ్గించుకున్నాడు. నేను నరుడును కాను, పురుగును. ఈ పురుగును వాడుకుంటూ ఉంటున్నాడు. సౌలు కూడా దావీదును తరుముతూ ఉన్నప్పుడు, మహారాజా, నువ్వు మహారాజువి, సర్వాధికారముని కలిగి ఉన్నావు, నువ్వు ఒకరిని చంపమంటే చంపేయడానికి అధికారం ఉన్నది, ఒకని దుర్మార్గుని బ్రతికినిచ్చే అధికారం కూడా నీకు ఉన్నది. నువ్వు మహారాజువి, నీకు అధికారం, రాజ్యము నీది. అటువంటి వాడవు మిన్నిల్లి, అంటే తలలో పేను లాంటి వాడిని నేను. ఎవరిని? తలలో పేను లాంటి వాడిని నన్ను తరుముతూ ఉంటున్నావు, ఇది న్యాయమా అని సౌలు దగ్గర దావీదు తగ్గించుకున్నాడు. సౌలేమి గొల్యాటు లాంటి బలవంతుడేం కాదు. సౌలేమి ప్రభునందు గొల్యాటు వంటి బలము కలిగినటువంటి వాడు కాదు. దావీదు మరి సౌలును చంపాలంటే దావీదుకి ఎంతో పని కాదు. కానీ దావీదు బలవంతుడు, సౌలు కంటే బలవంతుడు దావీదు. దేవుని బిడ్డలారా, అటువంటి దావీదు దేవుని చేత అభిషేకము నుండిన వాడిని ఒక కారణం చెప్పున దేవుని దగ్గర దీనుడైపోతూ ఉంటాడు. దేవుడు ఆయన నియమించాడు రాజుగా, కాబట్టి అతన్ని లోబడాలి అని చెప్పేసి తన బలమునంతా పక్కన పెట్టాడు, తన జ్ఞానమునంతా పక్కన పెట్టాడు, తన విద్యనంతా కూడా పక్కన పెట్టాడు, తన ప్రావీణ్యత అంతా, యుద్ధ ప్రావీణ్యత పక్కన పెట్టాడు. కానీ సౌలు దగ్గర దావీదు ఒక విధేయుడుగా, ఒక చిన్న పిల్లవాడుగా, ఒక గొర్రె పిల్లగా దావీదు సౌలు దగ్గర విధేయత చూపి, ఆ విధేయతే దావీదును అంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మనం ఉండవలసినటువంటి దేవునికి విధేయత చూపించగలిగినటువంటి మనసు ఉండాలి. దేవుని నిశ్చిస్తాడు ఖచ్చితంగా. దేవుని చిత్తములో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడిని ఎట్టి పరిస్థితి విడిచిపెట్టడైనా, నిన్ను గొప్పవాణిగా గొప్పదానిగా చేసేంత వరకు విడిచిపెట్టడైనా. ఆయన వాగ్దానం ఉన్నది, ఆయన మాట ఉన్నది, ఆయన మాట చాలు. ఆయన మాటే మన గొప్ప స్థితిలోనికి మనం నడిపిస్తూ ఉంటుంది. అందుకని యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము
14వ వచనం చదువుకున్నాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పురుగు వంటి యాకోబు, చిన్న జీవితమే నీది, స్వల్ప జనమే మీరు దేవుని బిడ్డలారా. కానీ సర్వ శరీరులు కూడా నిన్ను చూస్తారు, సర్వ శరీరులు కూడా నిన్ను చూస్తారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశమును ప్రపంచమంతా చూస్తూ ఉంటున్నది. స్వల్ప జనమే ఇశ్రాయేల్ దేశాన్ని ఇప్పుడు ప్రపంచమంతా ఏం చేస్తుంది? చూస్తూ ఉంటున్నది. ఇశ్రాయేల్ దేవుని వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు వారిని కోరుకున్నాడు గనక, దేవుడు వారిని ఎన్నుకున్నాడు గనక. దేవుని బిడ్డలారా, ఆ దీనులే మరి ఆ పురుగు వంటి యాకోబుని దేవుడు గొప్పగా చేశాడు, గొప్ప జన్మగునట్లుగా చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అందుకనే చెప్పడు, అటువంటి గొప్ప జన్మగా చేశాడు. కాబట్టి ఆ జనమే సర్వ ప్రపంచానికి శిరోధార్యము, తలగా చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజల వాళ్ళు. మరి మనము కూడా వారితో ఏకీభించిన వారి, వారితో సువార్త ద్వారా కలిపినటువంటి వారమై, దేవుని బిడ్డలారా, దేవుడు వీరిని ఏకము చేసినది. ఎందుకంటే దేవుడు విశ్వమంతా కూడా రాబోతున్న యుగాల్లో కూడా అన్ని యుగాలకు ప్రభుని మూలమైనటువంటి యుగమును చేయబోతున్నాడు. ఆ యుగమును నీవు ఏలాలి. ఆ యుగమే సర్వయుగాలు కూడా ఏలుబడి చేస్తున్నది. ఆ యుగంలోనికి రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు మనల్ని. అందుకొరకు దేవుడు మనను సిద్ధపరుస్తున్నాడు. ఎలాగా? దీనులుగా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అందుకని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకొని ముగించేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ ఉంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని సముఖములో, దేవుని సన్నిధానములో దేవుడు చెప్తున్న విషయాల దగ్గర మనకి దీనత్వం కలిగి ఉండాలి. మన ఇష్టము నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభువులోకి వచ్చాం. మన సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి యేసు ప్రభువులకు రాలేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభువులకు వచ్చాం. దేవుని బిడ్డలారా, నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఆయన కోరుకోలేదు, నిన్ను కోరుకున్నాడు ఆయన. నీవు ఆయన వెతకలేడు, ఆయన నిన్ను వెతికాడు. ఆయన నీ పాపములు క్షమాపణ కొరకు నువ్వేమి సిద్ధం చేసుకోలేడు, దేవుడు ఆయన సిద్ధం చేశాడు. కాబట్టి ఆయన సమస్తము ఆయనదే ఉన్నది గనుక మన ఊపిరి, నిశ్వాస శ్వాసములు కూడా ఆయనవే. మన ఊపిరి పీలుస్తున్నది ఆయనది, ఊపిరి విడుస్తున్నది కూడా ఆయనది. మన నిమిత్త మాత్రమే. కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడు గనుక, ఎందుకు కోరుకున్నాడు? తన రాజ్యములోనికి నిన్ను పిలిచాడు. కాబట్టి ఆయన ఎదుట మనము దీన మనసు గలవారమై ఉండాలి. దేవుని ఎదుట మనము తగ్గించుకోవాలి. వాక్యము ఎదుట మనం తగ్గించుకోవాలి. సువార్త విషయములో మనం తగ్గించుకుని మారు మనసు పొంది, పశ్చాత్తాప పొంది, ప్రతి వారు కూడా నమ్మి బాప్తిసం పొందాలి. దేవునికి లోబడాలి. అంతేగాని దేవుని దగ్గర మరి లోబడకుండా ఉన్న మనసు ఉండకూడదు. లోబడకూడదని మనసు ఉండకూడదు. దేవునికి లోబడాలి. అలా లోబడినటువంటి వారే దేవుని బిడ్డల లోకానికి దీవెనకరంగా తయారు చేస్తాడు దేవుడు. ఈనాడు మనుషుల లోబడ్డము లేడు, మారు మనసుకు లోబడ్డము లేడు, రక్షణ కొరకు లోబడ్డము లేడు, పాపక్షమాణకు లోబడ్డము, దేవునికి లోబడడం లేదు. మనుషులు తమ సిద్ధాంతాలు, తమ యొక్క ఉద్దేశాలు, తమ యొక్క కార్యాలు మనుషుల్లో ప్రచురం చేసుకోవాలి. వాళ్ళు గొప్పగా ఈ భూమి మీద ధనమును భోగభాగ్యాలు సంపాదించుకొని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నారు. వాళ్ళ శక్తి మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, వారి తెలివితేటల మీద ఆధారపడుతూ ఉంటారు, వాళ్ళకి మనసు నచ్చిన కార్యాల మీద ఆధారపడుతూ ఉంటున్నారు. ఇది దీనుడి లక్షణమా? కాదు. దేవునికి లోబడినటువంటి వాడు దేవుని చిత్తము కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుని చిత్తము లేకపోతే ప్రేమ ఇవ్వాల్సిందే. సమాజమును దేవుని దగ్గర ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని వైపు మళ్ళించవలసిందే. సమాజాన్ని దేవుని వైపు మళ్ళించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది.
కాబట్టి ఇశ్రాయేల్ సమాజమా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ తాహట్ అని స్థలము దగ్గర మనం నేర్పుతున్నది ఏంటంటే, మనం దీనులమైపోవాలి అని లేఖనం చదివిస్తూ ఉంటున్నది. ప్రతి విషయంలో కూడా కృపకు అప్పజెప్పుకోవాలి, కృపకు అప్పజెప్పుకోవాలి. ఆత్మ చెప్పిన ఆలోచన ఎప్పుడు కూడా కాదనవద్దు, దానికి లోబడాలి, ఆత్మకు లోబడాలి, ఆత్మ చెప్పున నడుచుకోవాలి. అలా నడుచుకున్నటువంటి వాడి దీనుడు దేవుడు కోరుకున్నవాడు అవుతాడు. ఎవడు దీనుడైతే దేవుడు వాళ్ళని కోరుకుంటాడు. కాబట్టి ఆత్మ విషయమై మరి దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ రాజ్యముని ఎవరు వెళ్తారు? యుగ యుగాలు కూడా దేవుని బిడ్డలారా, ఏలే యుగములోనికి, రాజ్యములోనికి పరిశుద్ధమైన యుగాలు ఉంటున్నాయి. ఆ యుగాలను కూడా సృష్టికర్త దేవుడును తన భార్య ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాగనే గతించిన యుగాలను కూడా దేవుడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఆ ఏలుబడిలోనికి మనలను ఆయన రాజ్యములోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఇంత గొప్ప ధన్యత ఈ యాత్రలు, విశ్వాస యాత్రలు, శ్రమలు కలిగిన, కష్టాలు కలిగిన, శోధనలు కలిగిన, అడిగినవి దొరకకపోయినా ప్రభునందు ప్రేమ దొరికిన వాటిని బట్టి మనం అతిశయించకుండా దేవుని కృప మీద ఆధారపడే వారముగా ప్రతి విషయంలో కూడా దీనత్వము కలిగి నడుచుకుంటూ మన కంటికి నచ్చిందంత చేయకుండగా, మన మనసుకు నచ్చిందంత చేయకుండగా, మన కంటికి నచ్చిన దేవుని చిత్తమా కాదని అడిగిన తర్వాత, మన మనసుకు నచ్చిన దేవుని చిత్తమా కాదని అడిగిన తర్వాత, అప్పుడు దేవుడు ఓకే అంటే అప్పుడు పని చేద్దాం, లేకపోతే ప్రభునందు ప్రేమ మౌనంగా ఉండటం మనకి ఎంతో క్షేమకరం. మౌనంగా ఉండటం కూడా ఘనపరచడమే. కాబట్టి దేవుని చిత్తముని చేయటానికి మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులం అవడం. ఈ తాహట్ అనే స్థానములో ప్రతి ఒక్కరు కూడా దీనులుగా ఉండాలి. కౌరవులాగా ఎదురు తిరగకూడదు, దాతాన్లకు ఎదురు తిరగకూడదు, అభిరాములకు ఎదురు తిరగకూడదు, ఆ సమాజము చేసినట్లుగా మీరు చేయకూడదు అని ఇశ్రాయేలు ప్రజలు చెబుతూ, మీరు దీనత్వం కలిగి నడుచుకున్నట్లయితే నేను మీతోనే ఉంటాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీతోనే ఉంటాడు. సమస్యలు నాయి, సంతోషం మీద అంటూ ఉంటాడు. హల్లెలూయా. సమస్యలు నాయి, సంతోషం మీది. మిమ్మల్ని సంతోష పెట్టడమే నా యొక్క విధి అంటూ ఉంటున్నాడు దేవుడు. మీరు సంతోషంగా ఉండాలి, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి అంటూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన సంతోషం, మన ఆనందం, మన సర్వసంపదలు, మన బుద్ధి జ్ఞానంలో ఆయన ఎందుకు గుప్తమైంది కాబట్టి ఆయనే మన సంతోషం. ఆయన ఉంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంలోనికి మనమందరం వచ్చి ధన్యులమవుదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం వినుకుని దీవించునుగాక.